మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతుంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నటువంటి డైరెక్టర్ గారు వెంకట్ ప్రభు గారు రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేశారు. ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం అని చెప్పి నయనతార గారిని తీసుకోవాలి అనుకున్నారట. ఆమె వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల సాధ్యపడటం లేదు అని చెప్పడంతో నయనతార గారి స్థానంలో స్నేహ గారిని సెలెక్ట్ చేశారట. సినిమా చూశాక నయనతార గారు ఫోన్ చేసి స్నేహ తప్ప మరెవరు ఆ క్యారెక్టర్ ని అంత బాగా పర్ఫార్మ్ చేయలేరు అని చెప్పి ప్రశంసించారంట. మరి స్నేహ గారు ఎంపిక కరెక్టే అని చెప్పి సినిమా చాలా బాగా నచ్చింది అని చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో వెంకట్ ప్రభు గారి దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చినటువంటి మాసెస్ లో నయనతార గారు నటించారు. సూర్య హీరోగా రూపొందించబడినటువంటి ఈ సినిమా తెలుగులో రాక్షసుడు అనేటువంటి పేరుతో రావడం జరిగిందనమాట. సో ది గోట్ లో విజయ్ గారు హీరో డ్యూయల్ రోల్ చేశారు. తండ్రి పాత్రకు జోడీగా స్నేహ గారు, తనయుడి పాత్రకు హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించారు. ప్రశాంత్, వైభవ్, లైలా, ప్రభుదేవ్ ఇలా ప్రముఖులందరూ ఈ సినిమాలో భాగమయ్యారన్నమాట. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమా దాదాపు 310 కోట్లు ఇంతవరకు గ్రాస్ వసూలు రాబట్టుకుందంట.